మంత్రాలయం నియోజకవర్గంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఏ ఊరికి వెళ్లినా తండోపతండాలుగా ప్రచార యాత్రలో పాల్గొనే కార్యకర్తలే కనిపిస్తారు. మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండలంలోని వందగళ్లు గ్రామంలో ప్రచార యాత్రలో పాల్గొన్న కోసిగి మండల వ్యవసాయ సలహాదారు అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డికి మద్దతుగా వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేస్తున్నారు. జగన్పై నమ్మకంతో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. మోసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి పసుపు దండు కదిలి వస్తుంది. ప్రజలు మోసపోకుండా సరియైన బుద్ధి చెప్పాలంటూ మండలంలోని వివిధ గ్రామాల్లో మురళీరెడ్డి ప్రచారం చేశారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతూ అన్నదమ్ములను విడదీస్తూ రాజకీయ విషయం ప్రశాంతమైన పల్లెల్లో వ్యాపింపచేస్తున్నాడని, అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తుంటే అసూయతో నిలిపివేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నాడని, అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పి జగన్ వెంటే జనం అని నినాదం మరొకసారి పసుపు బ్యాచ్కు అర్థమయ్యేలా 2 ఓట్లతో బుద్ధి చెప్పాలని అన్నారు. ఇంటికి వచ్చి నాకు కూర్చుంటాను, అయిపోయినా 4 ఇంటికి వచ్చి నాకు కూర్చుంటాను, నన్ను నేర్పిస్తాను మీకు అయిపోయినా. నన్ను చూసి నా మక్కలు చూసి మీరు ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయండి అయిపోయినా, మర్చిపోదండి. అదే ఫ్యాన్ గుర్తుకి ఇంటికి వేస్తారు. చంద్రబాబు నాయుడు కోట్లో వేసేసి